విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గాజువాక సుందరై కాలనీ వద్ద ప్రయాణిస్తున్న ఇసుక లారీ బ్రేకులు ఫెయిల్ అవ్వడంతో లారీ అదుపు తప్పి ఎదురుగా ఉన్న జెరాక్స్ షాపులోకి దూసుకుపోయింది. దీంతో షాపులో ఉన్న వెంకటరమణ అనే వ్యక్తి మృతి చెందగా మరో యువతి ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకుంది. ఈ మేరకు పోలీస్ అధికారి మాట్లాడుతూ లారీ బ్రేకులు ఫెయిల్ అవ్వడంతో యాక్సిడెంట్ జరిగిందని అన్నారు. ఈ ఘటనలో మృతి చెందిన వెంకటరమణ స్టీల్ ప్లాంట్ ఉద్యోగి అని, తన ఉద్యోగానికి వెళుతున్న సమయంలో ఈ దారుణం జరిగిందని ఆయన తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి మరింత దర్యాప్తు చేస్తున్నామని ఆయన తెలియజేశారు. 31 ఈరోజు మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో గాజువాక ఈ మండలంలోని సుందరై కాలనీ బస్ స్టాప్ దగ్గర ఒక లారీ అనేది ఇసుకల లోతు లారీ అన్ని కొద్దిగా ఫాస్ట్గా వచ్చి ఈ ఎదురుగా ఉన్న ఐస్ క్రీమ్ జెరాక్స్ షాప్ని లోపలికి గుద్దుకొని డ్యామేజ్ చేసి లోపలికి వెళ్ళిపోయింది. అక్కడ అచ్చట ఒక వ్యక్తి కస్టమర్ షాప్ దగ్గరికి వచ్చారు. ఆయన ఏమైందంటే ఆయనకి టైర్ ఎక్కిపోయి ఒంటి మీద గాయాలైపోయి ఆ స్పాట్ లో చనిపోయారు. తన పేరు స్టీల్ ప్లాంట్ ఎంప్లాయ్ అండి. ఆయన పేరు వెంకటరమణ. స్టీల్ ప్లాంట్ ఎంప్లాయ్. డ్యూటీ కూడా వెళ్ళవలసి ఉంది. అన్ఫార్చునేట్లీ ఇలా జరిగిందండి. దాని మీద దర్యాప్తు చేస్తున్నా. పూర్తి వివరాలు ఇంకా మీకు తర్వాత తెలియజేస్తాను.